అధికారంలోకి ఎందుకు వచ్చాం లేకపోతే ఎందుకు మనకి ఇచ్చారు అన్న ఫీడ్‌బ్యాక్ మీరు గ్రౌండ్ లో ఉన్నవి తెలుసుకుంటున్నారా తెలుసుకోలేకపోతున్నారా సమాచార వ్యవస్థ మీకు అందిస్తుందా లేదా ఏపీ తెలంగాణ రెండు చెప్పండి ఏజేంద్ర గారు మీకు ఏబిఎన్ వీక్షకులకి సీనియర్ అంకమరావు గారికి అన్న పిల్లి మాణిక్యాలరావు గారికి అందరికీ కూడా నమస్కారం. మీ ఓపెనింగ్ రిమార్క్స్ కానీ ఆర్కే గారి వీకెండ్ కామెంట్ కానీ ఎడిటోరియల్ కానీ అంకమరావు గారు చెప్పింది కానీ అక్షర సత్యం. ఎవరు అవునన్నా కాదన్నా మీరు చెప్పింది అన్ని విధాల టైమ్లీ రిలవెంట్ గానే ఆయన చెప్పాడని మనం అనుకోవాల్సి వస్తుంది. ఆయన హెచ్చరించాడు, దాన్ని వీళ్ళు సలహాగా తీసుకోవాలి తప్ప ఏబిఎన్ మమ్మల్ని విమర్శించిందనే పరిస్థితికి రాకూడదు. మాణిక్యాలరావు గారు, నేను చెప్పేది మిమ్మల్ని సరి చేసుకోమనే తప్ప విమర్శ కాదు. నేను మాట్లాడేది ఏది కూడా విమర్శగా తీసుకోబాకండి. కూటమి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ మా ప్రభుత్వం కానీ 5 సంవత్సరాలు ఉండాలనే మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంలో 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉండాలి, తర్వాత రెడ్డెవడో రాజెవడో తర్వాత చూసుకుందాం అనే లైన్లో మనం ఉన్నాం. అయితే జరుగుతుంది ఏంటి, రూట్ లెవెల్లో జరుగుతుంది ఏంటి, ప్రభుత్వానికి ఇంతవరకు పట్టు రాలేదు, అధికారుల మీద పట్టు రాలేదు. ఒక 60% వరకు వచ్చింది, ఒక 40% ఇంకా పాత వైసీపీ స్థాయి వైసీపీ నాయకులు వారి యొక్క అధికారులు వాళ్ళ యొక్క మాటే సాగుతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆర్కే గారు చెప్పింది ఏంటంటే, నేల విడిచి సాము చేస్తున్నారు ప్రాంతీయ పార్టీల నాయకులు, ఈ ముగ్గురు కానీ నలుగురు కానీ, అది జాతీయ పార్టీ అనుకోండి కాంగ్రెస్, ఈ ముగ్గురు కేసీఆర్ గాని జగన్మోహన్ రెడ్డి గాని చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా, అధికారం వచ్చినప్పుడే మా బలంతో వచ్చినట్లు, అధికారం పోతేనేమో ప్రజలు ఏదో మోసం చేసినట్లుగా వాళ్ళు మాట్లాడటం అనేది చాలా అన్యాయం, అక్రమం కూడా. ఇందాక అంకమరావు గారు చెప్పారు, చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. వీళ్ళు గెలిచింది ఈ కూటమి కలిసినందువల్ల కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆయనే గెలవలేకపోయాడు, మరి 21 సీట్లు ఎలా గెలిచాడు అంటే దాన్ని ఆలోచించుకోవాలి. ఎందుకు గెలిచాం మనం అంటే, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నీచమైనటువంటి అరాచకమైనటువంటి పరిపాలన మనకు వద్దు అని చెప్పి ప్రజలు జగన్ ఓడిపోవాలి, జగన్ అనే మనిషికి అధికారంలో ఉండటానికి వీల్లేదు అని ప్రజలు కసిగా జగన్ ఓడించాలని ప్రయత్నించారు. ఆ సమయానికి మీరు వీరిలో ఉన్నారు కాబట్టి మీరు అధికారంలోకి వచ్చారు. మీరు ఇందాక ఒక విషయం చెప్పారు, ఏది పరిపాలన మొత్తాన్ని కర్రసాంతో పోల్చారు. చాలా ఎక్సలెంట్ రెలవెంట్ పాయింట్ అనమాట. అది ఎందుకు చెప్తున్నా అంటే, కర్ర తిప్పుతూనే కాళ్ళు చేతులు లయబద్ధంగా కదలాలి. కదలలేదనుకోండి వాడి కర్ర ఆడికే తగిలి కాలు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. అదే పరిస్థితి ఈ ప్రభుత్వాలు ఎదుర్కొంటున్నాయి, ఈ నాయకులు ఎదుర్కొంటున్నారు. అహంకార ధోరణి. ఇంకొక మాట నేను ముందుకేసి కూడా మీకు చెప్తున్నా, కుల దురహంకారం కూడా వీళ్ళందరికీ ఉందనేది నాకు అర్థమవుతా ఉంది. ఏ కులం అన్నా కానివ్వండి, ఆ కులం ఈ కులం అని కాదు, కుల దురహంకారంతోనే వీళ్ళు మాట్లాడుతున్నారు. అది మానుకోవాలి. ప్రజాస్వామ్యంలో కులం మతం ప్రాంతం అయ్యేం పట్టించుకోకూడదు. నువ్వు నాయకుడివి. ప్రాంతీయ పార్టీ అంటేనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అయినా ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి మిమ్మల్ని మేము భరిస్తున్నప్పుడు మీరు గెలిచినప్పుడు ఒక రకంగా, ఓడిపోయినప్పుడు ఒక రకంగా. జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలని క్వశ్చన్ చేశాడు, చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు క్వశ్చన్ చేశాడు, కేసీఆర్ క్వశ్చన్ చేశాడు. అంటే రేవంత్ రెడ్డికి ఇంకా అవకాశం రాలా, ఈ భవిష్యత్తులో వస్తుందని తెలియదు. మరి మీరు గెలిస్తేనే మీ బలం, అవతల వాళ్ళు గెలిస్తే ఈవీఎంలు అంటాం, అది ఎంతవరకు ధర్మం, అది కరెక్ట్ కాదు. ప్రజలకు మెచ్చే విధంగా రూట్ లెవెల్లో ఏం జరుగుతుందని తెలుసుకునేటువంటి యంత్రాంగం. మీరు గమనించారా లేదా, అధికారంలో ఉన్నప్పుడు అన్ని నేనే ఇచ్చా నేనే తెచ్చా అంతా నేనే అంటారు, ఓడిపోయిన తర్వాత జనం మీదకి నెడతారు వాళ్ళు ఓడించారు. నేనే ఇచ్చాను అనేది ఏంటమ్మా, ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. డెమోక్రసీలో ఎవ్రీ 5 years ప్రభుత్వం మారుతుంది. అంటిల్ అండ్ అన్లెస్ మధ్యలో ఏదైనా గొడవ వచ్చి గవర్నమెంట్ పడిపోతే తప్ప 5 years ఏ గవర్నమెంట్ అయినా ఉంటుంది. ఆ గవర్నమెంట్ అయిన తర్వాత ఎవరు వచ్చినా సరే అదే పరిస్థితి కంటిన్యూ అవుతా ఉంటది. కంటిన్యూస్ ప్రాసెస్. నేను చేశాను అనే మాట ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు వాడతారు. నేను విమర్శించడం కాదు. గతంలో ఆయన ఐటీ ఎత్తుకున్నాడు. ఐటీ ఆయన ఒక్కడే కాదు, ఐటీ రాజీవ్ గాంధీ చేశాడు, చంద్రబాబు చేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి చేశాడు, రాజశేఖర రెడ్డి చేశాడు, మళ్ళీ చంద్రబాబు చేశాడు. అందరూ కంటిన్యూ చేస్తేనే హైదరాబాద్ బెంగళూరు ఆ విధంగా ఐటీ డెవలప్ అయింది. నేనే హైదరాబాద్ నిర్మించాను అంటాడు చంద్రబాబు గారు. అది ఎంత అహంకారపూరితమైన మాట. 400 సంవత్సరాలు పట్టిందమ్మా హైదరాబాద్ ఈ స్థాయికి రావడానికి. అప్పటి వరకు ఐటీ అందుకున్నాడు. ఇప్పుడు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట. 99 మందికి తెలియదమ్మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. ఇది 47 విజన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నేను అభివృద్ధి చేస్తానంటున్నాడు. సెల్ ఫోన్ చూసుకోవటమే 60 మందికి రానప్పుడు నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎవరు ఆలోచిస్తారు? ప్రజలు ఏం ఆలోచిస్తారమ్మా? వాళ్ళకి కావాల్సిన మౌలిక సౌకర్యాలు చేస్తున్నారా లేదా, పరిపాలన స్మూత్ గా ఉందా, లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా నడుస్తుందా లేదా, కొట్లాటలో గొడవలు లేకుండా అభివృద్ధి జరుగుతుందా లేదా అనేదే చూస్తారు తప్ప నువ్వు పార్టీ విజన్, పార్టీ